పెద్ది మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయినందుకు ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఫైర్ అవుతున్నారు భయ్య మీరందరూ? మన రామ్ చరణ్ అన్నకి రీసెంట్ గానే ఎడమ కన్నికి దెబ్బ అయితే తగిలింది. ఆ దెబ్బ తగిలినందుకు ఒక 2 రోజులు షూటింగ్ అయితే లేట్ అయింది. ఐరైరారా సాంగ్ షూటింగ్ అప్పుడు రామ్ చరణ్ అన్నకి ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చింది. అంత ఫీవర్ లో కూడా మొహం మీద ఇంత చిరునవ్వు తగ్గకుండా అంత గ్రేస్ తో డాన్స్ అయితే వేశాడు. ఇలా ఎవరి కోసం అసలు ఎందుకు భయ్య రామ్ చరణ్ కి అంత కష్టం? ఇంట్లో కొనుక్కోవచ్చు ఏసీలో. అదంతా ఎందుకు చేశాడు? మన కోసం, మన ఫ్యాన్స్ కోసం చెప్పిన టైంకి రిలీజ్ చేయాలనే మూవీని. అదంతా ఎందుకు చేశాడు అసలు? మన ఫ్యాన్స్ కోసం. మన ఫ్యాన్స్ కొంచెం అర్థం చేసుకోవాలి భయ్యా, ఇది మల్టీ స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ అంటేనే ఇన్ని దెబ్బలు తగులుతాయి. అసలు కుస్తీ, క్రికెట్ ఇవన్నీ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంత పెద్ద దెబ్బలు తగులుతాయో. మనకి బయటికి చెప్పింది, తెలిసింది, రూమర్స్ వచ్చింది ఈ 2 దెబ్బలే. ఈ కొన్ని తెలియకుండా ఎన్నో జరిగాయి, కానీ అవి బయటికి చెప్పరు. ఎందుకంటే చెప్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, ఎలా ఉన్నాడు అని టెన్షన్ పడతారని బయటికి అయితే చెప్పరు. మనమే అర్థం చేసుకోవాలి. మూవీ అయితే పోస్ట్ పోన్ అయినా పర్లేదు భయ్యా, వచ్చినప్పుడు మాత్రం సినిమా అవుట్పుట్ మామూలుగా ఉండదు. బుచ్చి బాబుని మీరెవరు తక్కువ అంచనా వేయమాకండి, బుచ్చిని ఎవరు తిట్టుకోమాకండి. బుచ్చి చాలా మంచోడు. మన కోసం, మన గేమ్ చేంజర్ లాంటి డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు పెద్ద గ్లిమ్స్ తో చక్రీ సాంగ్ తో ఎంత హైప్ ఇచ్చాడో, అక్కడ స్టార్ట్ అయిన హైప్ మూవీ రిలీజ్ అయ్యి ఇంకా బ్లాక్ బస్టర్ భయ్యా. పెద్ద షార్ట్ గా రాసి పెట్టుకోండి అంతే. మీరెవ్వరు ఫైర్ అవ్వమాకండి. May 21 అంటున్నారు మూవీ. మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అంతే. ఎవ్వరు తిట్టుకోమాకండి, వచ్చినప్పుడు చూద్దాం భయ్యా. మన రామ్ చరణ్ అన్న ఆరోగ్యం ముఖ్యం. మన రామ్ చరణ్ అన్న బాగుంటే పెద్ది కాదు దాని అమ్మ మొగుళ్ళు లాంటి సినిమాలు అయితే మన ముందుకైతే వస్తాయి. అది మరి మీరు పెద్ది మూవీ పోస్ట్ పోన్ అయిందని ఏమాత్రం టెన్షన్ పడకండి, వచ్చినప్పుడు కొత్త చెక్కేస్తాం. మరి మీలో ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ది మూవీ అప్డేట్స్ కోసం.